अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं HY न्यूज़। हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के वीसी बीजे राव को फौरी तौर पर मुअत्तल करने का मुतालबा करते हुए महबूब नगर में SFI की निगरानी में एहतजाज किया। हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के इंतज़ामिया ने SFI के 5 रहनुमा और तलबा के ज़रिए मुंतखब करदा तलबा यूनियन के सदर और तलबा यूनियन के साबिक रहनुमाओं को यूनिवर्सिटी के सामने तलबा के हुकूक के लिए एहतजाज करने पर कैंपस से मुअत्तल करने के खिलाफ हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के वीसी बीजे राव को फौरी तौर पर मुअत्तल करने का मुतालबा करते हुए महबूब नगर मुस्तखर के तेलंगाना चौराहे पर SFI तंजीम की निगरानी में वीसी का अलामती पुतला जलाकर एहतजाज किया गया। इस मौके पर SFI की जिला सेक्रेटरी प्रशांत ने कहा कि अगर यूनिवर्सिटियों में तलबा को मसाइल दरपेश हों तो इस पर एहतजाज करना क्या जुर्म है? एहतजाज किया जाता है तो क्या तलबा की ज़िंदगी ख़त्म कर देंगे? इस मौके पर उन्होंने इंतबाह दिया कि अगर मुअत्तली नहीं उठाई गई तो रियासत भर में तहरीक में शिद्दत लाई जाएगी। मज़ीद इसी तरह की खबरों को जानने के लिए आप जुड़े रहें HY न्यूज़ के साथ और चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ నడుస్తూ ఉంది। ఆ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం విద్యార్థి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। విద్యార్థి ఎన్నికల్లో ABEP కూటమిని ఓడగొట్టి SFI అన్ని కూటములు కైవసం చేసుకుంటూ ఉన్నది। అక్కడ ఏ సమస్య వచ్చినా SFI విద్యార్థి సంఘం స్పందిస్తూ ఉంది। విద్యార్థులకు సమస్య వస్తే SFI తన సమస్యగా భావించి విద్యార్థి పక్షాన నిలబడి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం SFI కృషి చేస్తూ ఉంది। కానీ మొన్న ఏమైందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి। ఫుడ్ సమస్య కానీ, హాస్టల్లో సమస్య కానీ, ఎవరు పడితే వాళ్ళు రావడం సమస్య కానీ, ఈ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి SFI హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కమిటీ అక్కడ చిన్న నిరసన ప్రోగ్రాం చేయడం జరిగింది। నిరసన ప్రోగ్రాం చేస్తే అక్కడున్న వీసీ SFI నాయకులను అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది। SFI నాయకులనే కాదు, వాళ్ళ ఇంకా ఉన్న విద్యార్థులకు కూడా 10,000 రూపాయలు ఫైన్ అని చెప్పేసి నిధిస్తూ ఉంది। అంటే యూనివర్సిటీలో సమస్యలు వస్తే నోరెత్తి మాట్లాడొద్దా, యూనివర్సిటీలో సమస్య వస్తే పరిష్కారం కోసం కొట్లాడొద్దా, నిరసన ప్రోగ్రాం చేయొద్దా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం। ఎందుకంటే విద్యార్థుల పక్షాన విద్యార్థుల గురించి ఆలోచించేది ఒక భారత విద్యార్థి ఫెడరేషన్। ఈరోజు దేశ కమిటీ పిలుపు మేరకై ప్రతి జిల్లా కేంద్రంలోనే నిరసనలు చేస్తూ ఉన్నాం। ఎందుకంటే అక్కడున్న వీసీ విద్యార్థుల పక్షాన ఆలోచించకుండా ఎవరు బలంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు వింటూ ఉన్నాడు। కేంద్ర ప్రభుత్వం కాదు, HCU విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడేది SFI అని చెప్పేసి కూడా అక్కడున్న వీసీకి తెలియజేస్తూ ఉన్నాం। మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ తక్షణమే స్పందించి విద్యార్థులను ఎవరైతే సస్పెండ్ చేసిర్రో వాళ్ళందరినీ తిరిగి తీసుకోవాలి। ఎవరికైతే 10,000 నష్టపరిహారం వేసిర్రో ఆ 10,000 రూపాయలను వాపసు తీసుకోవాలన్న పరిస్థితి ఈరోజు వీసీకి చెప్తా ఉన్నాం। లేకపోతే ఈరోజు నిరసనలే కాదు, ఈరోజు వీసీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నాం। భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రతి యూనివర్సిటీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం। నా పేరు ప్రశాంత్, మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి। యూనివర్సిటీలో యూనియన్ ప్రెసిడెంట్ అతిక్ పైన అట్లాగే SFI నాయకత్వం 10 మంది పైన ఆ యొక్క యూనివర్సిటీలో దాదాపు 6 నెలల పాటు సస్పెన్షన్ పెట్టారు। అదేవిధంగా 5 మందికి 10,000 రూపాయల జరిమానా కూడా విధించారు। దీన్ని తీవ్రంగా SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ, SFI మహబూబ్నగర్ జిల్లా కమిటీ వ్యతిరేకిస్తుంది। ఎందుకోసం అంటే గత ఇయర్గా ప్రతి ఇయర్ కూడా అక్కడ సుకున్ అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తారు। ఆ సుకున్ కోసం పర్మిషన్ కోసం వీసీ దగ్గరికి వెళితే ఆ యొక్క వీసీ మీరు ఈసారి ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడానికి అనుమతి లేదని చెప్తే అర్ధరాత్రి 12-1 గంట ప్రాంతంలో SFI నాయకులు వీసీ గెస్ట్ హౌస్ ముందు ధర్నా చేస్తే ఆ ధర్నాను నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వాళ్ళందరిపైన ఈ సస్పెన్షన్ 10,000 రూపాయల జరిమానా విధించిండు। దీన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది। భవిష్యత్తులో ఏదేమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి వీసీ బాధ్యత చేపట్టాలి। ఎందుకోసం అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది। ఆ హక్కును కూడా కాలరాస్తున్నటువంటి వీసీని తొలగించాలి। ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా SFI నిరంతరం పోరాటం చేస్తానని మేము తెలియజేస్తున్నాం। నా పేరు భరత్, SFI జిల్లా అధ్యక్షుడిని।